అందరికీ. ఇప్పుడు నేను మీ ముందు ఉంచబోయే వాక్యం ఏంటి అంటే, యెషయా 58:7, 8 ఇక్కడ ఏమని ఉంటదంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి యెషయా ప్రవక్త ద్వారా ఇలా రాపిస్తాడనమాట. ఇక్కడ ఏమని ఉంటది, మనం జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఉపవాసం చేసేవాళ్ళు. కానీ వారి మనసులనేవి సరిగా ఉండేవి కాదు. వారు ప్రవర్తన అనేది సరిగా ఉండేది కాదు. కానీ దేవుని పేర ఒక ఆచారంగా ఆళ్ళొక ఉపవాసం అనేది చేసేవాళ్ళు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, అది నిజమైన ఉపవాసం కాదు. అది నేను ఇష్టపడను. నేను ఎలాంటి ఉపవాసాన్ని ఇష్టపడతాను? సో, ఇక్కడ నేను చెప్తున్నాడు దేవుడు ఏమంటున్నాడంటే నీ ఆహారము ఆకలి గొనివారి వారికి ఇచ్చుటయు, నీ రక్త సంబంధులు నీ దగ్గర ఎప్పుడైతే ఒక సహాయం కోసం నీ దగ్గరికొచ్చినప్పుడు నీ మొహం తిప్పకుండా ఉండుటయు, ఇంకేమంటున్నాడంటే వస్త్రాలు లేనటువంటి వారికి వస్త్రాలు ఇచ్చుటయు, ఇదే గదా నాకిష్టమైన ఉపవాసము అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడంట. యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి చెప్తున్నాడు. కానీ మనము గూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, బీదల పట్ల కనికరం కలిగి ఉండాలి. ఎవరైతే సహాయం కోసం మన ఇంటికొస్తారో, నిజమైన సహాయం వారికి కావాలి, మనం చేయగలిగినప్పుడు అది మనం చెయ్యాలి సంతృప్తిగా. అంతేగాని రోడ్డు మీద కనిపించే వాళ్ళు మన దగ్గరికొచ్చి డబ్బులు కావాలి, మాకెటువంటి అవకాశము లేదు సంపాదించుకోవడానికే గానీ, ఎటువంటి ఆస్కారము లేదని చెప్పి మన దగ్గరికొచ్చినప్పుడు మనం చేయగలిగి కూడా మనం చేయలేదే అనుకో, దేవుడికి అది ఇష్టముండదు. ఒకరు నీ దగ్గరికొచ్చి సహాయం కోసం చేయి చాపినప్పుడు అది మనం ఖచ్చితంగా చేయగలగాలి. ఒకవేళ మనం చేయగలిగేది అయితే. సో, దేవుడు అదే చెప్తున్నాడు. ఎవరైతే ఆకలితో ఉంటారో వారికి ఆహారాన్ని దయచేయండి. ఎవరైతే వస్త్రాలు లేకుండా ఉంటారో వారికి వస్త్రాలివ్వండి. ఎవరైతే నీ దగ్గర సహాయం కోసం వస్తారో వారికి సహాయాన్ని దయచేయండి. అదే గదా నిజమైన ఆశీర్వాదం అని జెప్పేసి, అదే గదా నిజమైన ఉపవాసము, నాకిష్టమైన ఉపవాసము అని చెప్పేసి అంటున్నాడు. నువ్వు ఎంత నిష్టగా ఉండి ప్రార్థన చేసినప్పటికీ, నువ్వు ఎంత నిష్టగా ఉండి ఆహారం మానేసినప్పటికీ, దేవుని దేవుని ఇష్టపడే కార్యాలు నువ్వు చేయనప్పటికీ అది ఎలా ఉపవాసం అవుతది? ఆయన ఎలా ఇష్టపడతాడు? సో, మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, పక్కవారికి ఎప్పుడైతే మనం సహాయం చేస్తామో, ఎప్పుడైతే పక్కవారికి మనం ఆశీర్వాదకరంగా ఉంటామో, అప్పుడే మన జీవితాలు గూడా ఆశీర్వాదకరంగా మార్చబడతాయనమాట. సో, ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.